ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘమునకు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ మనం కూడా మన ఈ లోకంలో ఉన్న వాటికే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ రక్షించబడిన మనము ఆ రక్షణను కాపాడుకోవాలని, అయితే ఒకవేళ నువ్వు రక్షించబడితే, ఒకవేళ అది నిజమైన సంఘంలో నువ్వు రక్షించబడ్డావా, అపోస్తల బోధలో నువ్వు జీవిస్తున్నావా అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ భయంతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణను కొనసాగించాలనే విషయం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి, ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఇంకా రక్షణ పొందకపోతే రక్షించబడితే భయముతోనూ వణుకుతోనూ తండ్రి తన రక్షణను కాపాడుకునే కృపను దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. 1800 సంవత్సరంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. మనకు ఒకప్పుడు ఈ డాబాలు పెంకుటిళ్ళు లేనప్పుడు మనకి కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ అగ్ని ప్రమాదాలు ఎప్పుడు ఎక్కువగా జరిగాయి అంటే డిసెంబర్ నెలలో జరిగాయండి. అగ్ని ప్రమాదాలు డిసెంబర్ నెలలోనే ఎందుకు జరిగాయి అంటే, అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రతి ఇల్లు కూడా క్రిస్మస్ చెట్టు పెట్టుకోవటం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినవి. ప్రపంచంలో చాలామంది ఏం చేస్తారంటే క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు. ఒక పచ్చి చెట్టును తీసుకొచ్చి దానికి అలంకరణ చేస్తుంటారు. సీరియల్ సెట్స్ అవి లేనప్పుడు వాటికి కొవ్వొత్తులు పెట్టేవారండి. వాటి కింద చెట్టు కింద కొవ్వొత్తులు పెట్టేవారు. చెట్టు కొద్ది రోజులకి ఎండిపోయిన తర్వాత ఈ కొవ్వొత్తి పెట్టినప్పుడు పొరపాటున ఆ ఎండిపోయిన చెట్టుకు తగిలినప్పుడు, చెట్టు కొమ్మకు తగిలినప్పుడు వీళ్ళు పడుకున్నప్పుడు ఇంకెప్పుడో వీళ్ళు భక్తిపూర్వకంగా వీళ్ళు కొవ్వొత్తులు పెట్టుకుంటే అది కాస్త వెలిగిపోయి ఇల్లంతటిని కూడా దహించి వేసేది. అంటే ఈ విధంగా ఎక్కువగా అప్పట్లో కొవ్వొత్తులు మాత్రమే వాడేవారు. ఎలక్ట్రిసిటీ బాగా తక్కువ, అంత డెవలప్ కాలేదు కనుక ఆ కొవ్వొత్తులు పెట్టడం వల్ల ఎండిపోయిన చెట్టు కాలిపోయి ఆ ఇల్లంతా కూడా తగలబడిపోయేది. దీనిని ఒక శాస్త్రవేత్త కనిపెట్టాడండి. దీన్ని డిసెంబర్ నెలలోనే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పైగా క్రిస్మస్ ట్రీకి కింద కొవ్వొత్తులు వెలగటం వల్ల ఎండిపోయిన చెట్టు కాలిపోయి ఆ ఇల్లంతా కూడా మంటలు వ్యాపిస్తున్నాయని చెప్పి ఎలాగైనా సరే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలని చెప్పి అనుకున్నాడు అతని పేరు ఏంటంటే హ్యాన్స్ గస్టెల్సన్ అండి అతని పేరు. హ్యాన్స్ గస్టెల్సన్ అండి అతని పేరు. అప్పుడు అతను ఏం చేశాడంటే, అతను కొద్ది దినాలు రీసెర్చ్ చేసిన తర్వాత అతను ఒక గ్లాస్, అంటే అత్యంత పలచనైనటువంటి ఒక గ్లాసును, గ్లోబ్ లాంటి గ్లాసును తయారు చేశాడండి అతను. గ్లోబ్ అంటే తెలుసు కదా, మనకు గుండ్రంగా ఉంటుంది. గ్లోబ్ లాంటి గ్లాసును తయారు చేశాడండి అతను తయారు చేసిన తర్వాత ఇప్పుడు కొవ్వొత్తులు ఎవరైనా పెట్టుకునేవారు అనుకుంటే దానిపైన ఈ గ్లోబును పెట్టుకునేవారు. గ్లోబుని పెట్టుకోవటం ద్వారా
మ్యాక్సిమము ఈ ఫైర్ యాక్షన్స్ అన్నీ కూడా చాలా తగ్గిపోయినాయండి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆ కొవ్వొత్తి డైరెక్ట్గా ఉండేది, కానీ దాని చుట్టూ ఒక గ్లోబులాటి తయారు చేయటం వల్ల అవి వేరే చోటకి మంటలు వ్యాపించకుండా ఆ పలచనైనటువంటి ఆ గ్లాస్ ఏం చేస్తుందంటే వాటిని కాపాడింది. అందుకే గ్లాస్ బ్లోవర్ అనే దాన్ని అతను కనిపెట్టాడు. తద్వారా ఏమని అంటే అగ్ని ప్రమాదాలు పూర్తిగా ఆగిపోయినాయండి. ఎందుకంటే ఆ కొవ్వొత్తి అక్కడే ఉంటుంది, దాని చుట్టూ ఆ పల్చటి గ్లాస్ ఉండటం వల్ల వెలుగు ఉంటుంది, కానీ దానివల్ల ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా కాలేదు. తర్వాత అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సమస్యకి అతను పరిశోధన చేసి ఆ గ్లాస్ బ్లోవర్ని కనిపెట్టాడు. అతను ఒక సమస్య ఉంది, ఆ సమస్యను ఆ కొత్త వస్తువు కనిపెట్టుట ద్వారా, ఆ గ్లాస్ బ్లోవర్ కనిపెట్టడం ద్వారా అతను ఏం చేశాడు, ఆ సమస్యను పరిష్కరించాడు. అది పరిశోధించడం ద్వారా దాన్ని కనిపెట్టాడు, అలా కాలిపోకుండా కాపాడాడు. అయితే బాధ్యత గల వ్యక్తులు ఏం చేస్తుంటారంటే సమాజానికి మేలు చేస్తూ ఉంటారు, తను తాను కాపాడుకుంటూ ఉంటారు బాధ్యత గల వ్యక్తులైతే. ఉదాహరణ చూడండి, బాధ్యత గల వ్యక్తులు ఏం చేస్తుంటారంటే తమ జీవితాల్లో ముఖ్యమైన వాటిని తనిఖీ చేస్తూ ఉంటారండి. ఉదాహరణ చూడండి, సపోజ్ ఎవరైనా సరే మనం ఎక్కడికైనా సరే ఒక దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు 2-3 రోజులు మనం ఇంటికి రాలేనప్పుడు మనం పక్కింటి వారితో చెప్తాం. మనం ఏమని చెప్తుంటాం అంటే ఇల్లు కొంచెం చూస్తూ ఉండండి అని మాట్లాడుతూ ఉంటాం మనం. అది సహజం, ఎందుకంటే భద్రత. అంటే మనం వెళ్ళిపోతున్నాం కనుక ఎవరో రాకుండా పాడు చేయకుండా ఉండటం కొరకు మనం ఆ పక్క వాళ్ళతో చెప్తూ ఉంటాం. మనం ఇల్లు కొంచెం చూస్తూ ఉండాలి, లేకపోతే ఇంటి మీద ఒక కన్నేయండి అని చెప్పి అంటూ ఉంటాం మనం. అంటే కొన్ని బాధ్యత గల వ్యక్తులు ఏం చేస్తుంటారు అంటే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ హాన్సన్ అతను బాధ్యత గల వ్యక్తి కనుక అగ్ని ప్రమాదాల నుండి కాపాడటానికి ఆయన గ్లాస్ బ్లోవర్ అనే దాన్ని తయారు చేశారండి అతను. అలాగే మనం కూడా కొన్ని విషయాల్లో తనిఖీలు చేసుకుంటూ ఉంటాం. మనం సపోజ్ మనకి ఇప్పుడంతా కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫోన్పే, గూగుల్ పే ఇలా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం మనం మనీ. ఒకప్పుడు పర్సులో డబ్బులు పెట్టుకునే వాళ్ళం, లేదా బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి మనం డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నాం, అలాగే డిపాజిట్లు కూడా చేస్తున్నాం. డిపాజిట్ చేసినప్పుడు కానీ విత్డ్రా చేసినప్పుడు కానీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. మనం ఇంతకుముందు పాత బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి మన అస్తమానం కూడా ఏం చేస్తున్నాం, ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి కూడా మన బ్యాలెన్స్ ఎంక్వైరీ చూసుకుంటూ ఉంటాం. మన బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పి. అంటే బాధ్యత ఇది. ఒకవేళ పొరపాటుని నేను ఎక్కువ ఇచ్చేసానా, లేదంటే తక్కువ కొట్టానా, ఇవన్నీ కూడా మనం చూసుకుని ఇదంతా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అండి మనకి. అయితే ఈ భౌతిక సంబంధమైన జీవితంలో మనం జీవితంలో చాలా బాధ్యతగా ఉంటాం. మనం చాలా బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఉంటాం. మనం అది మన ధర్మం కూడా మనకి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే నీ జీవితానికి మూలాధారమైనటువంటి నీ ఆత్మ నిర్లక్ష్యం చేయటం. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే మానవ జీవితానికి ఏదైతే ముఖ్యమైనదో, ఏదైతే మూలాధారమో దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిత్య జీవం గురించి ఆలోచించకుండా, అసలు ఎప్పుడు చనిపోతామో దాని గురించి మనం ఆలోచించకుండా, మనం ఎప్పుడు చూసినా సరే ఇంటి విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటాం, ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటాం, కరెంటు బిల్లు విషయంలో, చాలా విషయాల్లో మనకి లోక సంబంధంగా చాలా విషయాల్లో మనం జాగ్రత్త పడుకో. మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు వచ్చేంత, అన్నిట్లోనూ కూడా రెస్పాన్సిబిలిటీగా మనం ఉంటాం. మనం అయితే చాలామంది మానవులు ఏంటంటే ఆత్మ విషయమే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆత్మ విషయమే. ఎందుకంటే ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. మనం మన ఆత్మ గురించి సరైన నిర్ణయం కనుక మనం తీసుకోలేకపోయినట్లయితే, జాగ్రత్తలు కనుక తీసుకోలేకపోయినట్లయితే, లేదంటే నీ సొంత నిర్ణయం కన్నా బయట వారి నిర్ణయాల మీద నువ్వు ఆధారపడినట్లయితే నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రింట్ మీడియా ఉంది, అంటే వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, న్యూస్ ఛానల్స్ కూడా మనకి ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి మనకి. వీళ్ళు ఏం చేస్తారంటే విశేషాలు, అంటే
రాజకీయానికి సంబంధించినవి కానీ, ప్రపంచ వార్తలు కానీ, స్పోర్ట్స్ కానీ, మూవీలకి సంబంధించినవి కానీ, లేదంటే గొప్ప వ్యక్తుల గురించి కానీ, సామాజిక పరిస్థితుల గురించి కానీ వాళ్ళ వార్తలు మనకు తెలియచేస్తూ ఉంటారు. వార్తా పత్రికల ద్వారా కానీ, అలాగే న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ వీళ్ళు మనకు తెలియచేస్తూ ఉంటారు. ఒకప్పుడు రేడియోలో వార్తలు విన్న పలానా చోట ఇలా జరిగిందా, పలానా ముఖ్యమంత్రి ఇలాగ మాట్లాడాడు, ప్రధానమంత్రి ఇలా మాట్లాడాడు, ఇలాగ సంక్షేమం చేస్తారని రేడియో ద్వారా తెలుసుకునేవాడు అండి. ఇప్పుడైతే ప్రింట్ మీడియా ఉంది మనకి, ఎలక్ట్రానిక్ మీడియా, 2 మీడియాలు కూడా మనకు ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ వార్తలు వాళ్ళు ప్రింట్ చేసినప్పుడు కానీ, టీవీ ద్వారా న్యూస్ ద్వారా వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఆ వార్తలు కరెక్ట్ కాకపోతే, అందులో కొంత మాత్రమే నిజముండి కొంత అబద్ధం ఉన్నట్లయితే ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నిజం ప్రజలకు తెలియలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అదే నిజమని నమ్మేస్తారండి. నిజమని నమ్ముట ద్వారా వాళ్ళ స్థితిగతులు మారిపోతూ ఉంటాయండి. ఎందుకని ఒక అబద్ధం ఏం చేస్తుందంటే మనిషిని పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటే అర్ధ సత్యాలు రాస్తుంటారండి, తెలిసి తెలియని విషయాలు రాస్తుంటారు. ఊహాజనిత సంఘటన అంటే భావస్వేచ్ఛ ఉంది కదని చెప్పేసి ఎవరిద్దరు కలిసి వెళ్తుంటే వాళ్ళు ఏదో అని చెప్పేసి ఊహాజనితమైన వార్తలు రాస్తూ ఉంటారు. అటువంటి వారి వల్ల సమాజంలో అటువంటి వారికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇలా మనం చూస్తూ ఉన్నాం. మనం ఏంటనమాట, ఎప్పుడైతే ఈ ప్రింట్ మీడియా వచ్చిందో, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో, వార్తల గతి మారిపోయినాయి. అవి ఒక్కోసారి వాస్తవాన్ని వదిలేస్తూ ఉంటాయి. ఊహాజనిత ఉపన్యాసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అర్ధసత్యాన్ని అందిస్తూ ఉంటాయి. వాస్తవం పక్కన పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అండి అబద్ధాలు బయట పంపిస్తూ ఉంటాయండి. ప్రజలందరూ నమ్మేస్తుంటారండి అట్లని. ఒక్కొక్కసారి ఒక్కొక్క వార్త ఏం చేస్తుంటుందంటే, ఇటువంటి వార్తలు రాసినప్పుడు అల్లర్లు, ఆస్తుల విధ్వంసం కూడా జరుగుతూ ఉంటాయండి. ఒకళ్ళొకరు కొట్టుకోవడం, చెప్పుకోవడం కూడా చేస్తూ ఉంటారండి. అంటే ఆ వార్త యొక్క ప్రభావం అనమాట అది మనం చూస్తూ ఉంటాం. అంటే చూసారా, ఒక తప్పుడు వార్త ఏం చేస్తుంటుంది అంటే అనేక మందిని నాశనానికి నడిపిస్తూ ఉంటుంది, విధ్వంసం సృష్టించేలా చేస్తూ ఉంటుందండి. లేకపోతే రెచ్చగొట్టే వార్తలు కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని మతపరంగా కానీ, కులపరంగా కానీ, లేదంటే రాజకీయ పార్టీలు ఒకరినొకరు పరస్పరం నిందించుకోవటంలో కానీ చాలా జుగుప్సాకరమైన పరిస్థితులు ఇప్పుడు మనం ఉన్నాం. ఎందుకంటే వాస్తవాన్ని ఏ ఒక్కరూ మనకు తెలియట్లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది మనకి. ఆ పార్టీ వాళ్ళు అది చూస్తారు, అది నమ్ముతారు. ఈ పార్టీ వాళ్ళు ఇది చూస్తారు, దీన్ని నమ్ముతూ ఉంటారు. ఇక నిజం మాత్రం ప్రజల్లోకి వెళ్ళటం లేదండి. ఈ వార్తాపత్రికల పరిస్థితి ఎలాగైతే ఉందో, నేడు క్రైస్తత్వంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈవేళ అనేక సంఘాలు ఉన్నాయి, బైబిల్ ఒకటే, కానీ అనేక సంఘాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకమైన బోధ మనం చూస్తున్నాం. మనం వినే బోధ సరైనది కానప్పుడు మన ఆత్మలు పతనం అయిపోతూ ఉంటాయి. గమనించాలి. మనం భౌతికంగా మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మన బ్యాలెన్స్లు ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం. ఊర్లు వెళ్ళినప్పుడు ఇంటికి జాగ్రత్తల గురించి చిరుగు పొరుగు వారితో చెప్తూ ఉంటాం. పిల్లలు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. భద్రత విషయంలో అనేకమైన చర్యలు మనం తీసుకుంటూ ఉంటాం. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తూ ఉంటాం. మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. అయితే నీ ఆత్మ విషయంలో నువ్వు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నావా లేదా? ఇవాళ చాలామంది భౌతికంగా అనేకమైన జాగ్రత్తలు తీసుకునే ఈ లోకంలో ఆత్మ విషయంలో చాలామంది ఎవరైనా చెప్తే దాన్ని వినేస్తున్నారండి. ఎవరు ఆ ఇంటి పక్కన ఏదైనా సంఘం ఉంటే అదే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేదంటే మొదటి నుంచి ఏదో ఒక సంఘం ఉంటుంది, అది తప్పు మార్గం నడిపిస్తూ ఉంటుంది, అక్కడికి అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈవేళ చాలామంది ఏంటంటే ఏదైనా ఒకటి అనుకుంటున్నారు, కానీ ఏది ఒకటి కాదండి. ఏది ఒకటి నిజమే, అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. అబద్ధం ఎప్పటికీ నిజం అవుతుంది, నిజం ఎప్పటికీ అబద్ధం అవుతుంది. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా, అలా రక్షించబడవలసిన వాడు కూడా ఏది నిజమో, దేవుడు ఏ సంఘమును స్థాపించాడు, దేవుడు ఏమి బోధించాడు, అపోస్తలులు ఏం బోధించారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోలేకపోతే మన ఆత్మను ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేసిన వారు అవుతూ ఉంటాం మనం. అందుకే కీర్తన గ్రంథం 119:17లో, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పదని మాట్లాడుతున్నాడు.
మనం దేవుని యొక్క తలంపులతో జీవించాలి. మనం దేవుడు మన గురించి ఏమైతే అనుకుంటున్నాడో, ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోకి పంపించాడో ఆ ప్రకారంగా మనం జీవించాలి. మనం అందుకే దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి ప్రభు అని మాట్లాడుతున్నాడు. మన ఎడల ఎటువంటి తలంపులు కలిగి ఉన్నాడంటే ఆయన. మరి మన ఎడల కలిగి ఉన్న తలంపులను మనం నెరవేర్చాలి కదా. మరి ఈ లోకంలోను మనం నెరవేర్చకపోతే మన బిడ్డల నిమిత్తం ఎన్నో కళ్ళకు అంటూ ఉంటాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాగ అవ్వాలని. వారు తారుమారు చేసేస్తే ఎలా ఉంటుంది తండ్రికి? అలాగే మన భూమి మీదకి పంపించిన తండ్రి మనం సరైన జీవితాన్ని జీవించకపోతే, సరైన మార్గాన్ని ఎన్నుకోకపోతే, సత్యంలో మనం జీవించకపోతే దేవుని యొక్క తలంపులను నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. మన ఆత్మను నరకానికి పంపించిన వాళ్ళం అవుతూ ఉంటాం మనం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 27-29 చూసినట్లయితే, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలని. రక్షించబడిన వాడు ఎక్కడ ఉండాలి? దేవుడు స్వరక్తమిచ్చి ఏ సంఘానైతే స్థాపించాడో, అపోస్తలులు ఏ సంఘానైతే ప్రారంభించారో, అపోస్తలులు ఎటువంటి బోధ చేశారో ఆ సంఘంలో మనం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైతే బోధించారో, ఏ ఉద్దేశంతో బోధించారో ఆ బోధలు మాత్రం మనం వినాలి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా ఎప్పటికీ కూడా మనం వాడకూడదని దేవుడు తెలియజేస్తుంటాం మనకు. అందుకే దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ కూడా దాచుకోలేదు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను దేవుడు నాకు ఏమైతే చెప్పాడో, దేవుని యొక్క సంకల్పం ఏంటో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో, ఆయన మన కొరకు ఎలా బలైపోయాడో, మన పాపం నిమిత్తము, అలాగే మన పాపం నుంచి విడుదల పొందిన మనం ఎక్కడ ఉండాలి, ఏ సంఘంలో ఉండాలి, ఎలా జీవించాలి అని మాట్లాడుతూ, ఆయన చెప్పినదల్లా కూడా ఆయన సంకల్పాన్ని పూర్తిగా నేను మీకు వివరించాను మాట్లాడుతూ, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. గమనించాలి ఇక్కడ మనం, దేవుడు ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో ఆ సంఘాన్ని కాయటానికి చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచాడని మాట్లాడుతున్నాడు. అంటే మనం రక్షించబడి దేవుడు స్వరక్తమిచ్చి తన సంఘంలో ఉండాలని, అది మొదటి పాయింట్. ప్రతి ఒక్కడు కూడా దేవుని సంఘంలో ఉండాలి. అన్ని దేవుని సంఘాలే కదా. మరి అన్ని దేవుని సంఘాలైతే అన్ని సంఘాలకి యేసుక్రీస్తు నామం ఎందుకు ఉండటం లేదు? అసలు సంఘం కొరకు రక్తం ఎవరు కార్చారు? అసలు సంఘాన్ని ఎవరు కట్టారు? ఆ సంఘాన్ని ఎవరు కడతానని చెప్పారు? క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం సజీవమైన రాళ్ళుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈవేళ ఎంతమంది యేసుక్రీస్తు మూలరాయిగా ఉన్న సంఘంలో ఉంటున్నారు? అపోస్తులు పునాదులు వేసిన సంఘం మీద ఉంటున్నారు. ఈవేళ చాలామంది ఈవేళ అపోస్తులు వేసిన పునాది మీద కాకుండా మనుషులు వేసిన పునాది మీద ఉంటున్నారండి. సంఘాలు కట్టుకుంటున్నారండి. ఈవేళ అక్కడికే వేల కొలది వెళ్ళిపోతూ ఉంటారండి. అక్కడికే లక్షల కొలది వెళ్ళిపోతుంటారండి. అక్కడ సత్యం ప్రకటింపబడదండి. బయట విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారండి. దేవుని గురించి మాట్లాడండి వాళ్ళు. దేవుని సంకల్పాన్ని చెప్పరండి వాళ్ళు. బయట విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య నేను చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చూస్తుంటాను. నేను ఏం మాట్లాడుతున్నాను చూస్తే ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది. తను చర్చికి వచ్చిందంట. చర్చికి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. వచ్చినంత, అక్క నాకు ఒళ్ళన్నీ తలంతా కూడా నాకు తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి, నా చేతులన్నీ కూడా తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి, నాకు తిమ్మిరంటే ఒక రకమైన సెన్సేషన్ నాకు వచ్చేస్తుంది, మంట వచ్చేస్తుంది నాకు అని చెప్పిందంట. అయితే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోపోయావమ్మా అని అడిగిందంట ఈ పాస్టర్ గారు. అక్క నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, నాకు తగ్గలేదు అని చెప్పిందంట. అయినా సరే నాకు విపరీతంగా ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు చేతులకు మంటలు వచ్చేస్తున్నాయి, తలంతా మంటలు వచ్చేస్తుందంటే అప్పుడు ఇటు చెప్తుంది, ఆమెలో దురాత్మ ఉంది, అందుకని మంటలు వచ్చేస్తుంది అని చెప్తుందండి. అంటే ఆమెలో దురాత్మ ఉందంట. ఇప్పుడు డాక్టర్కి తగ్గలేని జబ్బులు ఉన్నాయంట, దురాత్మ ఉందంట. ఆ దురాత్మ వల్ల ఒళ్ళన్నీ మంటలైపోయినాయని చెప్పి నాకు తర్వాత తెలిసిందని చెప్పి ప్రసంగంలో తెలియజేస్తుందండి. గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మీద మరణించాడో,
సాతానికి అధికారం పోయిందండి. ఇప్పుడు లేవు అవన్నీ కూడా. దురాత్మలు కానీ దెయ్యాలు కానీ ఇప్పుడు లేవు మనకి ఇవి. ఇంకా దెయ్యాలను వెళ్ళగొట్టే సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి అధికారం లేదండి. ఎవరైతే క్రీస్తులకు బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకుంటారో మనం కూడా శక్తివంతులు. మన దగ్గరికి ఏదీ రాలేదండి. ఇది తెలుసుకోవాలి మనం. లేఖనాలు తెలియకుండా ప్రతి ఒక్కరు అక్కడికి లక్షల కొద్ది వెళ్ళిపోతుంటారండి. ఆవిడ ఒక మాట మాట్లాడిందంటే 1,00,000 వ్యూస్ వచ్చేస్తుంటాయి. ఇక్కడ మేము సత్యం ప్రకటిస్తుంటే 10-15 వ్యూస్ వస్తుంటాయి మాకు. ఇరుకు మార్గం, విశాల మార్గం అదండి. ఇక్కడ దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ దేవుని అధ్యక్షతగా ఉంచాను. ఆ యావత్ మంది గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడండి. అలా మిమ్మల్ని మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు బాధ వినేయకండి. ఎందుకంటే అందుకే ఫిలిప్పీ 2 భయముతోనూ వణుకుతోనూ మీ సంరక్షణ కొనసాగించండి. ప్రతి వ్యక్తి తన ఆత్మ యొక్క భద్రతను జవాబుదారీగా ఉండాలండి. మనం బయట విషయాల్లో చాలా జవాబుదారీగా ఉంటున్నాం మనం. నేను మొదట తెలియజేస్తాను నేను మీకు. 1800 సంవత్సరాలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగినవి. యాన్సన్ అతను గ్లాస్ బ్లోవర్ను తయారు చేశాడు. అప్పుడు పూర్తిగా ఆగిపోయానని చెప్పానండి నేను. ఎందుకు చెప్పాను అంటే కదా, నువ్వు సరైన మార్గంలో కనుక వెళ్ళకపోతే ఆ కొవ్వొత్తి వెలుగు క్రిస్మస్ ట్రీ కాలి ఇల్లంతా ఎలాగైతే కాలిపోయిందో, తప్పుడు బోధ కనుక నువ్వు విన్నట్లయితే, దేవుడు సరత్తుమిచ్చి సంపాదించి తన సంఘంలో నువ్వు లేకపోతే నీ ఆత్మ కూడా అలాగే కాలిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఇతను ఈ గ్లాస్ బ్లోవర్ కనిపెట్టాడో చూడండి, ఆ మంటలోకి వెళ్లకుండా ఆ ఇంటిని కాపాడిందండి. అలాగే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో నువ్వు బాప్సం పొందితేనే పరిశుద్ధాత్మ నీకు వస్తుంది. నీకు మనుషులు స్థాపించిన సంఘంలో నువ్వు బాప్సం పొందితే పరిశుద్ధాత్మ వల్ల నీకు ఉండదు. నువ్వు భ్రమలో జీవిస్తావు అంతే. నువ్వు తర్వాత నీ ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? అగ్నిజ్వాలలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అగ్నిజ్వాలలోకి వెళ్ళకుండా భౌతికమైన విషయాల మీద ఎలాగైతే భద్రత కలిగి ఉన్నావో, నీ ఆత్మ విషయంలో కూడా అదే విధమైన భద్రతను కలిగి ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. అందుకే దేవుడు స్వరక్తమిచ్చి తన సంఘములో పరిశుద్ధాత్మ నిన్ను దేని యందు అధ్యక్షులుగా ఉంటుందో ఆ యావత్ మందు గురించి, అలాగనే మీ మట్టుకు మిమ్మును జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాడు. అలాగనే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించమని చెప్పి దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి. ఇది అందరూ కూడా మనం తెలుసుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యం 17:11-12 చూసినట్లయితే అక్కడ పౌలు శీలలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఇవి లేఖనాల్లో ఉన్నాయో లేదో పరిశోధన చేశారన్న వాళ్ళు, పరిశీలించారన్న వాళ్ళు. అందుకే తెస్సలోని సంఘములో ఉన్నవారి కంటే వీరు గనులయ్యుండ్రు. ఎందుకంటే ఆ లేఖనం నిజమేనా, దేవుడు బోధించిందేనా, ఇది సత్యమేనా అని ప్రతి ఒక్కరు కూడా లేఖనాలు పరిశోధించిన తర్వాత పౌలు గారు చెప్పింది నిజమని నమ్మారండి. ఈవేళ నీవు కూడా లేఖనాలను పరిశీలించి ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వు తెలుసుకోలేకపోయిందంటే, ఈ భౌతికంగా నువ్వు అనేక జాగ్రత్తలు తీసుకొని నీవు నీ ఆత్మ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఆనాడు 1800 సంవత్సరంలో ఎలాగైతే ఆ కొవ్వొత్తి వాళ్ళకి క్రిస్మస్ చెట్టు వెలిగి ఇల్లంతా కాలిపోయిందని ఈ ఆత్మ కూడా అదే స్థితికి వెళ్ళిపోతుంది. కనుక ఆ గ్లాస్ బ్లోవర్ వంటి పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆ మంటల్లోకి వెళ్లకుండా పరిశుద్ధాత్మని దేని యందు అధ్యక్షులుగా ఉంచుద్దా అని తెలుసుకుంటావు. నీ సొంత రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తావు. కనుక నీ సొంత రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగించి నీ ఆత్మను కాపాడుకో. నిజాన్ని తెలుసుకో. దేవుడు స్వరక్తమిచ్చి తన సంఘంలో నువ్వు సభ్యుడిగా నీవు ఉండు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తుంది. మా సొంత రక్షణ కొనసాగించట్లో మేము భయం కలిగి ఉండాలి, వణుకు కలిగి ఉండాలి. బయట విషయాల్లో భద్రత కలిగి మేము జీవిస్తున్నాం. ప్రతి విషయంలోనూ భద్రత పాటిస్తూ తండ్రి. మరి ఆత్మ విషయంలో భద్రత పాటించకపోతే తండ్రి, ఆ నిర్లక్ష్యం తండ్రి, ఆ కొవ్వొత్తి యొక్క నిర్లక్ష్యం, ఆ కొవ్వొత్తి ఆ క్రిస్మస్ డేట్ని కాల్చివేసి ఇంటంతటిని ఎలాగైతే దహించి వేస్తుందో మా ఆత్మను కూడా అలాగే దహించి వేస్తాం ప్రభు. అటువంటిది ఉండకూడదని నీ సువార్త ఎందుకు పాటిస్తున్నాం? నీ కుమారుడి లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆ అగ్ని నుంచి కాపాడటానికి కదా ప్రభు. దేవదూతల పాపం చేస్తే వారి కొరకు సిద్ధపాటు చేస్తే నరకంలోకి మేము వెళ్ళటం ఏంటి తండ్రి? మేము తప్పు చేయబట్టే కదా ప్రభు. పాపం ఎంత భయంకరమైందో తండ్రి. ఆ పాపం అంత భయంకరం కాకపోతే నీ కుమారుడి లోకంలోకి రావాల్సిన అవసరం లేదు. ఆయన మా కొరకు బలవలసిన అవసరం కూడా లేదు ప్రభు. కానీ ఆయన బలయ్యాడంటే తండ్రి ఆ పాపం యొక్క మూల్యం ఎంత భయంకరంగా ఉంటుందో మేము అందరం కూడా అర్థం చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి కొత్త నిబంధన సంఘంలో జీవిస్తూ తండ్రి, దేవుడు సరత్తుని సంపాదించిన తన సంఘంలో జీవిస్తూ తండ్రి సొంత రక్షణ భయంతోనూ వణుకుతోనూ సొంత రక్షణలో కొనసాగే కృపను తెచ్చేయమని ఈ వాక్యం
నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన బలపరిచి దీవించి ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చండి, చక్కడ ఆరోగ్యాలు దయచేయండి, ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తమని. అలాగనే తండ్రి, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సేవ చేసేలా చేసి మా సహోదరి సోదరులందరూ ప్రోత్సాహం తెచ్చేయమని, ఈ సత్యను ప్రకటించడం నమ్ముకున్నవాడుగా చేసి ఈ చిన్న జీవజాల కూడా ప్రపంచం అంతా వ్యాపకం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.